తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తెలుగుదేశంలో మళ్లీ పదవుల కోలాహలం మొదలైంది. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన వారు శాసన మండలిపై గురిపెట్టారు. ఈ నెలాఖరులో ఖాళీ అవుతున్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖాళీ అయ్యే 2 స్థానాలకు ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. ఇంతకీ రేసులో ఎవరెవరున్నారు? అందులో లక్కీ లీడర్స్ ఎవరు? శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, మరో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుల పదవీకాలం ఈ నెల 28తో ముగియనుంది. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీ అవుతున్న ఆ 2 స్థానాలపై రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన సీనియర్లంతా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేస్తూ చంద్రబాబు మార్క్ కసరత్తు ఇప్పటికే క్లైమాక్స్ కు చేరినట్లు తెలుస్తోంది. ఒక స్థానానికి వర్ల రామయ్య పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది. గత నెలలోనే కాదు, 2019కి ముందు కూడా రాజ్యసభ రేసులో రామయ్య పేరు వినిపించినా ఆయనకు అవకాశం దక్కలేదు. ఈసారి ఖచ్చితంగా వర్ల రామయ్యను పెద్దల సభకు పంపాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సీనియర్ నేత దేవినేని ఉమ, వంగవీటి రాధ, బుద్దా వెంకన్న, టీడీ జనార్దన్ వంటి వారు రేసులో ఉన్నారు. గోదావరి జిల్లాల నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణ రాజు ఆశిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, గుంటూరు జిల్లాలకే ప్రాధాన్యత దక్కడంతో ఈసారి ఎమ్మెల్సీలో ఆయా జిల్లాలకు అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. మండలిలో ఖాళీ అయ్యే 2వ సీటును రాయలసీమ ప్రాంత నేతకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల రాజ్యసభ కోసం గట్టిగా పట్టుబట్టిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామితో పాటు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిలు కూడా మండలి రేసులోకి వచ్చారు. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన అనంతపురం నేత ప్రభాకర్ చౌదరి కూడా ఆశతో ఉన్నారు. 2 సీట్లకు డజనుకు పైగా నేతలు పోటీ పడుతున్న వేళ ఇప్పుడు అవకాశం దక్కని వారు నిరాశపడాల్సిన అవసరం లేదని అధిష్టానం సంకేతాలిస్తోంది. 2027లో ఎమ్మెల్యే, స్థానిక సంస్థలు, పట్టభద్రుల కోటాలో శాసన మండలిలో సీట్లు భారీగానే ఖాళీ కానున్నాయి. ఆ సమయంలో సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి.